గోపాలం దీన్ని ఎక్కడో చూచినట్టుందే. గుంటూరు సేమ్ మిరపకాయ. కమాన్ కమాన్. మై గాడ్, కొమ్ముల రాణి. నువ్వా? మీరా? ఐఎమ్ సారీ, మీ ఇల్లు అనుకోలేదు. ఆగు, ఎక్కడికి వెళ్తావు? నిన్నటి నుంచి నీ కోసమే చూస్తున్నాను. రా నా గదిలోకి. అయిపోయావురా నాయనా, అయిపోయావు. ఏమిటి? ఏనేదండి, పదండి పదండి. పద రండి. చూడండి, నిన్న మీరు అన్న మాటలతో నా హృదయంలో అలజడి చెలరేగింది. నా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను చిన్నపిల్లని మా అమ్మమ్మ గారింట్లో ఉండేదాన్ని. అక్కడ భారత్ అనే కుర్రాడు పనిచేసేవాడు. అతను చాలా భాషలు మాట్లాడేవాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. అవును. అతని తండ్రి ఉట్టి తాగుబోతు, పేరు కైలాసం. అతన్ని ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. నిజమే. ఒకసారి మా ప్రైవేట్ మాస్టర్ నన్ను ఒక ప్రశ్న వేశారు. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు అని. నేను తప్పు చెప్పాను. అతను కరెక్ట్ చెప్పాడు, 14 సంవత్సరాలని. కరెక్ట్. అప్పుడు నేను ఆ పుస్తకం కూడా అతనికి ఇచ్చాను. ఆ పుస్తకం అతను దొంగతనం చేశాడని వాళ్ళ నాన్న అతన్ని కొట్టాడు. అవును. ఈ సంగతులన్నీ మీకెలా తెలుసు? అతను మీకు తెలుసా? అతను పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు. నిజంగానా? ఏ చూడాలనుందా? అవును, అతను నాకు చూపించండి. అతడు ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. మీరు వెళ్ళలేరు. పర్వాలేదు, వెళ్తాను. అతని దగ్గరికి తీసుకెళ్ళండి. షూర్? షూర్, ప్లీజ్. ఓకే. ఇదేగా మీరు ఇచ్చిన పుస్తకం? అవును, ఇదే. ఇదిగో నా పేరు కూడా ఉంది. అతను ఎక్కడ? ప్రాణం లేని పుస్తకాన్ని గుర్తుపట్టారు, సజీవంగా ఉన్న మనిషిని గుర్తుపట్టలేకపోయారు.